పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కుట్రపూరిత కేసులు పెడుతున్నారని కేపీహెచ్బీ టెంపుల్ బస్ స్టాప్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. అక్రమ కేసులపై కాదు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్లకార్డ్స్తో బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, కారుమూరి వెంకటరెడ్డి, మల్లు సురేంద్రారెడ్డి, అధికార ప్రతినిధి శ్యామల పాల్గొన్నారు. పిన్నెల్లి గారిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి ఈ పిల్లులు, వారి మీద అక్రమ కేసులు అధికారం వచ్చిన రోజు నుంచి పదే పదే వారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు తీస్తున్నారు. మరి ఎస్పీ చెప్పింది నిజమైతే పిన్నెల్లి గారికి ఏం సంబంధం? వారిని విచారణకు పిలిపించి విచారణలో రాసినటువంటి పత్రాన్ని పోలీసులే వారికి ఇచ్చి ఆ పత్రాన్ని కోర్టుకు చూపిస్తే, కోర్టులో వేస్తే దాన్ని అక్రమంగా సంపాదించి కోర్టుకు వేశారని దొంగ సాక్ష్యం చెప్పినటువంటి పోలీసులు ఈ సమాజానికి ఏం చెప్తున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది జనాభాకి మీరు మీ వ్యవస్థ పనిచేస్తుందా? కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తుందా? పోలీసులను అడుగుతున్నాను. వాళ్ళ వర్గ పోరులో భాగంగా ఒకటే పార్టీలో ఒకటే గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకటే కమ్యూనిటీ కూడా, వాళ్ళు ఒకటే కులం, ఒకళ్ళొకళ్ళు ఏదైతే శత్రుత్వం ఉందో వాళ్ళే చంపుకున్నారని చెప్పి సాక్షాత్తు ఎస్పీ కూడా ప్రకటించాడు. అయినా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సోదరుడి మీద అక్రమంగా కేసులు నమోదు చేసి ఈరోజు జైలుకు పంపించింది. దానికి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ మేము ఇక్కడ రోజు కార్యక్రమం చేపట్టింది. ఒకటైతే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు విత్తనం నాటారు, మీరు దీన్ని ఆరంభించారు, దీనికి ముగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పలికిద్దో రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూస్తారు. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయాన్ని, ఏదైతే ఒక చెడు సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టారో, దీనికి ఖచ్చితంగా మేము ముగింపు పలుకుతామని మాత్రం చెప్తా ఉన్నాం.